హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో ఫీజుల పెంపుకి రంగం అయితే సిద్ధమైంది. సో ప్రభుత్వ అధినేత, అదేవిధంగా ఉన్నత విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా టీఎఫ్ఆర్సీ చూస్తున్నటువంటి జస్టిస్ గోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా, అదేవిధంగా మన హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి బాలకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా యోగితా రాణా మేడం, అదేవిధంగా మన దేవసేన మేడం, వీళ్ళందరూ ఎవరైతే పెద్ద స్థాయి వ్యక్తులు, కీలకమైనటువంటి వ్యక్తులు, అదేవిధంగా జేఎన్టీయూ వీసీ, వీళ్ళందరూ కూడా దీంట్లో యాక్చువల్గా స్టేక్ హోల్డర్స్ అని చెప్పాలి, లేకపోతే డెసిషన్ మేకర్స్. మొత్తం ఈ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, దీస్ ఆర్ ది 6 కీ మెంబర్స్ ఈ ఎడ్యుకేషన్ ఫీకి సంబంధించినటువంటి విషయంలో. అయితే అసలు ఫీజులు అసలు ఏ స్థాయిలో పెరిగినాయి, అసలు ఏం జరగబోతుంది? ఇప్పుడు కంపారిజన్ ఏంటంటే, ప్రభుత్వం డైలమాలో ఉంది. ఎటువంటి డైలమాలో ఉందంటే, తెలంగాణ ప్రభుత్వం టీఎస్ గవర్నమెంట్ వర్సెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ టీఎఫ్ఆర్సీ, ముగ్గురు ఉన్నారనమాట ఇక్కడ. తెలంగాణలో ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి బ్లాక్ పీరియడ్ అంటారు. ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ఫీజులు అనేవి అప్డేట్ అవుతాయి. సో ఈ ఆ బ్లాక్ పీరియడ్ వచ్చేసి ఇప్పుడు నడిచేటువంటి బ్లాక్ పీరియడ్ 2025 to 2028 వరకు దీన్ని బ్లాక్ పీరియడ్ అంటారు. ఈ బ్లాక్ పీరియడ్కి సంబంధించినటువంటి ఫీజుల యొక్క ఫైనలైజేషన్కి సంబంధించి జనరల్గా ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, కాలేజీలో వాళ్ళందరూ ఇంత కట్టకట్టుకుంటారు అనమాట. ప్రతి ఒక్కరు ఒక సీఎన్ అపాయింట్మెంట్ చేసుకుంటారు. మా దగ్గర ఇంత ఖర్చులు ఉన్నాయి, ఇంత ఎక్కువ ఖర్చు అవుతుంది, మేము ఇంతమంది శాలరీస్ ఇస్తున్నాం, ప్లేస్మెంట్స్ కోసం ఇంత ఖర్చు పెడుతున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇంత ఖర్చు పెడుతున్నాం, R&D కోసం ఇంత ఖర్చు పెడుతున్నాం. ఈ ఖర్చులన్నీ లెక్కలు రాసుకొని సీఏ దగ్గర, అన్ని దొంగ లెక్కలే, ఇదే లెక్కలన్నీ రాయించుకొని సీఏ చేత ముద్ర వేయించుకొని తీసుకెళ్లేసి టీఎఫ్ఆర్సీలో సబ్మిట్ చేస్తారు. మొత్తం 8 రోజులు హీరింగ్ నడిచింది. 8 రోజుల హీరింగ్ అంటే జనరల్గా ఎప్పుడైనా టీఎఫ్ఆర్సీకి ఎవరు ఉంటారంటే జడ్జి ఉంటారనమాట. ప్రస్తుతానికి వచ్చేసి గోపాల్ రెడ్డి సార్ ఉన్నారు. సో ఈ జడ్జి గారు ఏం చేస్తారంటే, ఈ ఫీజులన్నింటినీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీఎల్ చేత ఒక మదింపు చేస్తారు. మదింపు అంటే మొత్తం దాన్ని స్క్రూటినీ చేసి, అవునండి వీళ్ళ దగ్గర క్వాలిటీ ఉంది, వీళ్ళు 7th పే స్కేల్స్ ఇస్తున్నారు, వీళ్ళు జెన్యూన్గా కాలేజీలు రన్ చేస్తున్నారు అనేటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత, సపోజు ఇప్పుడు సిబిఐటి తీసుకున్నారనుకోండి, సిబిఐటి, వాసవి, అదేవిధంగా విఎన్ఆర్, నారాయణమ్మ, ఎంజీఐటి, ఇటువంటి ఒక 10 కాలేజీలు ఏమో దగ్గర 2.5 లక్షల ఫీజుకి అప్లై చేసుకున్నాయి. ఇంచుమించు మిడ్ లెవెల్ కాలేజెస్ అన్నీ కూడా 2 లక్షల ఫీజుకి దగ్గరకు వచ్చేసినాయి. ఈ మదింపు అంతా ఎవరు చేస్తారు? టీఎఫ్ఆర్సీ ఆధ్వర్యంలో టీఎఫ్ఆర్సీ చైర్మన్ లేకపోతే గోపాల్ రెడ్డి జస్టిస్ సార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూర్చొనేసి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ అందరూ దగ్గర కూర్చొని దీని యొక్క మదింపు అనేది చేస్తారు. అయితే ఒక పెద్ద దుమారం రేగింది ఈ మధ్య. ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరైతే ప్రభుత్వానికి మదింపు చేస్తారో, ఆ చార్టెడ్ అకౌంటెంట్స్నే మళ్ళీ కాలేజీ వాళ్ళు కూడా హైర్ చేసుకునేసి ఇద్దరు కొమ్మకి అయిపోయేసి ఫీజులు పెంచేస్తారని చెప్పేసి గుసగుసలు వచ్చినాయి. దీంతో కోపోద్రిక్తుడైనటువంటి మన ముఖ్యమంత్రి గారు వీళ్ళందరినీ పిలిచి, ఇట్లా కాదు, ఇంత ఫీజులు పెంచితే మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, దీని మీద మళ్ళీ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి ఒక ఆదేశాన్ని ఇవ్వడం అయితే జరిగింది. సార్ ఆల్రెడీ ఇది మొత్తం ఎక్సర్సైజ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇది లేట్ అయిపోయిందంటే మన కౌన్సిలింగ్ లేట్ అయిపోద్దని చెప్పేసి ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా టీఎఫ్ఆర్సీకి సంబంధించినటువంటి పెద్దవారందరూ కూడా విజ్ఞప్తి చేస్తే, నిన్న అయినటువంటి రివ్యూ మీటింగ్లో సీఎం గారు లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమన్నారంటే, యాక్చువల్గా మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు ఒక టాస్క్ ఫోర్స్ అనే ఉదాహరణ వేశారండి. టాస్క్ ఫోర్స్ అంటే మొత్తం పోలీసు వాళ్ళు వచ్చేస్తారనమాట. ఏసీపీలు, డీసీపీలు, ఎస్పీలు అందరూ వచ్చేసి కాలేజీల మీద పడి టేబుల్ పట్టుకొని కొలిసి, మీ దగ్గర అది లేదు ఇది లేదని హడావుడి నడిచింది. దామోదర్ రాజనరసింహ గారు తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మొట్టమొదటి ఉన్నత విద్యాశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆయన అనమాట. ఆయన ఆధ్వర్యంలో ఈ టాస్క్ ఫోర్స్ అనేది వేయడం జరిగింది. ఇప్పుడు రేవంత్ అన్న గారు ఏమంటారంటే, ఆ టాస్క్ ఫోర్స్ యొక్క నివేదిక కూడా బయటికి తీయండి, నిజంగా వీళ్ళు పంపించినటువంటి ఈ సోకాల్డ్ ఈ యొక్క నివేదికలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనేది మీరు ఎలా నిర్ధారణ చేసుకుంటారు? జస్ట్ 8 రోజులు ఇవన్నీ ఎట్లా నిర్ధారణ చేశారు అని చెప్పేసి కొత్త క్వశ్చన్లన్నీ ప్రభుత్వ అధికారులని, అదేవిధంగా టీఎఫ్ఆర్సీ వారిని కూడా అడిగినట్టుగా విశ్వసనీయ వర్గాలు పోగొట్ట. అయితే అల్టిమేట్గా ఏం జరగవచ్చు, కానీ టీఎఫ్ఆర్సీ అధికారులు అయితే చాలా గట్టిగా, మేమైతే కరెక్ట్గా స్క్రూటినీ చేశాం సార్, మొత్తం ఇది పర్ఫెక్ట్ ఉంది, దీన్ని ఆమోదించడమే మంచిదనేసి వీళ్ళ వర్షన్. ప్రభుత్వ వర్షన్ ఏంటంటే, ఇంతగానో ఫీజులు పెరిగిపోతే అఫోర్డబిలిటీ వెళ్ళిపోతుంది. అఫోర్డబిలిటీతో పాటు ప్రభుత్వానికి ఇంకొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఉదాహరణకి సిబిఐటీలో ఒక ఓసీబీసీ స్టూడెంట్కి బిలో 10,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ 2.5 లక్షలు అయితే 2.5 లక్షలు రీయింబర్స్మెంట్ ఇవ్వాలా. వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అర్హులైతే 2.5 lakhs ఇవ్వాలన్నమాట. అడిషనల్గా ప్రభుత్వం మీద భారం పడుతుంది. సో దీంతో ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి తెలంగాణ ఖజానా ఆల్మోస్ట్ ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఫీజు రీయింబర్స్ మీద డబ్బులు పెట్టేటువంటి పరిస్థితి లేదు.
ఒకవైపు నుంచి ఇంకొక మేజర్ సమస్య కాలేజీ యాజమాన్యాలకి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి మధ్య కార్చిచ్చులాగా రగులుతూ ఉంది. అదేంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య. దగ్గర 1000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం కాలేజీలకు బాకీ ఉంది. దాన్ని ఇవ్వమంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు. ఇవ్వాలనున్నా ఇవ్వలేరు, ఎందుకంటే బడ్జెట్ లేదు, అక్కడ ఖజానా లేదు. చాలా కాలేజీలు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఒకవైపున ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఫీజులు పెంచితే లాభమా నష్టం అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీల విషయం చూద్దాం. ఉదాహరణకి టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. కమ్మగా 2.5 లక్షల ఫీజు తీసుకుంటాయి, లేదా 2 లక్షల ఫీజు తీసుకుంటాయి. వీళ్ళు కమ్మగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళ కౌన్సిలింగ్లో ఎవడన్నా ఈ ఫీజు ఎక్కువైపోయి డ్రాప్ అయిపోయినా ఆ సీట్లను ఎవడో ఒకటి వచ్చి తీసుకుంటాడు. కమ్మగా పైసలన్నీ గల్లబెట్టలు వేసుకొని కడుపులో చల్లగా కూర్చుంటారు. చిన్న కాలేజీల సంగతి చూద్దాం. ఉదాహరణకి ఇప్పుడు గట్కేసర్లోనో, లేకపోతే ఇబ్రహీంపట్నంలోనో, లేకపోతే మన రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి కాలేజీలో చాలామంది అయోమయంతో, అమాయకత్వంతో 1,55,000 ఫీజు పెట్టుకున్నారు. మటాష్ అయిపోతారు ఈ దెబ్బతోటి. నేను చెప్తున్నాను, మీరు ఏ ఉద్దేశంతో ఫీజులు తీసుకున్నారో తెలియదు, కానీ మల్లారెడ్డి సారు మీరు ఈ తప్పు చేయాలని ఆయన కాసుకొని కూర్చున్నాడు. కరెక్ట్గా 9,600 సీట్లు తెచ్చుకున్నారు. మీరు కౌన్సిలింగ్లో సీట్లు అలాట్మెంట్ కానగానే ఆయన 1,20,000 సీట్ అంటాడు. మీ దగ్గర 35,000 రీయింబర్స్మెంట్ పోతే 1,25,000 మళ్ళీ కట్టుకోవాలాడు. సప్పుడు కాకుండా వచ్చి అందరూ మల్లారెడ్డిలో చేరిపోతారు. మీరు దుకాణం అంతా ఖాళీ వేసి పెట్టుకోవాల్సిన పరిస్థితి. పేరెంట్ ఇదే చేస్తారు చూడండి. చాలా కాలేజీల పరిస్థితి అంటే చిన్న కాలేజీలు అంటే ఈరోజు చిన్న పెద్ద దానికి డెఫినేషన్ లేనప్పటికీ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న కాలేజెస్, లేదా మొన్నటిదాకా 30,000-40,000 నడిచిన కాలేజెస్, మొన్నటిదాకా మేనేజ్మెంట్ సీట్ని 50,000 ఇచ్చిన కాలేజెస్ 2-3 ఏళ్ళ క్రితం వరకు ఏం అద్భుతాలు జరిగినాయి? 1,50,000 చేసుకొని కూర్చున్నారు. సో ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మనకి ఎవ్రీ ఇయర్ 25,000 మంది చేరుతారు మేనేజ్మెంట్ సీట్స్. ఆల్రెడీ 20,000 మంది యూనివర్సిటీలో చేరేశారు. ఇంకొన్నది 10,000 మందే మేనేజ్మెంట్ చేయడానికి కూడా. వీళ్ళందరూ వచ్చి మీ యూనివర్సిటీలు నిండుకొండలాగా తయారై మొత్తం కాలేజీలో సీట్లు నిండిపోతాయి. జేఎన్టీయూ అటానమస్ కాలేజెస్ అన్నీ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాయి. సో ఇదైతే జరగబోయేటువంటి సత్యము. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మీకు ఫస్ట్ ఈసారి తెలంగాణ గవర్నమెంట్, నెక్స్ట్ వీడియోలో నేను చేస్తున్నా, తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటివరకు మీలో చాలామందికి ఐఐటి జేఈ రాసేటప్పుడు జోసాలో మాక్ కౌన్సిలింగ్ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట. అంటే మనం ఆప్షన్స్ పెట్టుకుంటాం, డమ్మీగా అలాట్మెంట్ వస్తుంది. అలాట్మెంట్ చూసుకొని అరే మనం తప్పు చేసామా రైట్ చేసామని చూసుకొని కరెక్షన్ చేసుకునే దానికి మరొకసారి అవకాశం వస్తుంది. అప్పుడు రియల్గా మనం కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెడతాం, రైట్. ఇప్పుడు టీఎస్ వెబ్సైట్లో కూడా సేమ్ మోడల్ కౌన్సిలింగ్ని తీసుకొస్తున్నారు. రేపు జూలై 15వ తారీఖు నుంచి జరిగేటువంటి కౌన్సిలింగ్లో మీకు స్ట్రైట్ అవే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. మీరు అన్ని ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు అలాట్మెంట్ వస్తుంది. బట్ అది మాక్ అలాట్మెంట్. ఇది ఎంత మేలు చేసేటువంటి విషయం అంటే ఎవ్రీ ఇయర్ గత 20 ఏళ్ళలో నేను చూస్తున్నాను అనమాట. అంటే ఫిజికల్ కౌన్సిలింగ్ ఉండేది, దాని తర్వాత కొన్ని ఏళ్ళ పాటు ఇప్పుడు ఆన్లైన్ కౌన్సిలింగే దగ్గర 10-12 ఏళ్ళు అవుతుంది. ఈ 12 ఏళ్ళలో మేము చూసింది ఏంటంటే బాగా టాపర్స్ అయినటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కొన్ని విచిత్రమైన ఆలోచనలు కలిగి ఉంటారనమాట. ఆడికి 10,000 ర్యాంక్ వచ్చి ఉంటుంది. జనరల్గా చెప్తాను ఎగ్జాంపుల్. సార్ నాకు కంపల్సరీగా సిబిఐటీలో సీట్ వచ్చేస్తుంది సార్, నేను ఓన్లీ సిబిఐటీ వాసవి ఏనా చెప్తా, జనరల్ సిఎస్సి పెట్టుకుంటాను సార్, నాకు కన్ఫర్మ్ వస్తుంది సార్ సీట్ అంటాడు. తుస్సును పోద్దాడిది. వేరే వాళ్ళందరూ వచ్చి ఖర్చు వేసుకుంటారు. వీడు వచ్చేసి మళ్ళీ లాస్ట్కి మల్లారెడ్డిలోనూ పుల్లారెడ్డిలోనూ చదువుకోవాల్సి వస్తుంది. ఇది ఎవ్రీ ఇయర్ జరిగేది. కానీ ఈసారి ఆప్షన్కి ఛాయిస్ లేకుండా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు ఇట్లాంటి అయోమయంలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జేఎన్టీయూ హైదరాబాద్ మరియు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఈ నెల 21వ తారీఖు నుంచి అవగాహన సదస్సులు పెడుతుంది. అవగాహన సదస్సులు పెట్టి వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ని క్రియేట్ చేసి, మనం ఎప్పుడైనా ప్రభుత్వాన్ని కోరుతుంది అదే. ఇప్పుడు కౌన్సిలర్గా మేము 10,000 తీసుకుంటామని చెప్పిన సేపు నా మీద పడి మొత్తుకుంటారు తప్ప ఈ 10,000 తీసుకుని నేను ఎన్ని రకాల సర్వీస్ ఇస్తున్నాను, ఎంత వాల్యూ ఎడిషన్ చేస్తున్నాను అనేది జనరల్గా తెలియదు. మీకు రానటువంటి వాళ్ళకి తెలియదు, వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మీకు సిఎస్సికి, ఏఎంఎల్కి, సిఎస్సి ఏఎంఎల్కి, ఏఐడిఎస్కి తేడా తెలిగిపోయా. ఏఐడిఎస్లో సిఎస్సి కనిపిస్తలేదు సార్ అంటే ఏడ కనిపిస్తుంది? ఐటీలో సిఎస్సి కనిపిస్తుంది. ఎంత అవేమేమంటే ఐటీ భూమి పుట్టక ముందు పుట్టిన బ్రాంచ్ అది. దాంట్లో సిఎస్సి లేదని ఐటీ పెట్టుకోవడం మానేస్తున్నారు జనాలు. అందుకని ఐటీ కాలేజీలన్నీ మూసేసారు. ఐటీ సీట్లు మొత్తం పీకి పడేసి అందరూ వాళ్ళు కూడా సిఎస్సి చేసుకున్నారు. కాబట్టి ఈ అయోమయం ఏదర్ డబ్బు లేనటువంటి వాళ్ళు, డబ్బులు ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి అవగాహన కార్యక్రమానికి అటెండ్ కాండి. ఆర్థికంగా స్తోమత ఉండి నేను ఆ గుంపులో ఎందుకులే అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గర లైన్లో నిల్చున్నట్టుగా నిల్చోవటం అనుకునే వాళ్ళు మిగిలిన వాళ్ళు నా దగ్గరికి వస్తే 10,000 తీసుకొని మొత్తం 2 కౌన్సిలింగ్ నీట్గా ఆప్షన్స్ పెట్టిస్తాను. మీకు ఆప్షన్స్ పెట్టించడం అంటే దీంట్లో చాలా చిట్కాలు ఉంటాయి. నేను ఎటువంటి చిట్కా జనరల్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఉదాహరణకి గోకరాజులో మీకు ఒక 6,000 ర్యాంక్కి సిఎస్సి వస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ నీ ర్యాంక్ 8,000 ఉంది. నువ్వేం చేస్తావు? పోయి ఐఆర్ఈ పెట్టుకుంటావు. నేనేం చేస్తానంటే నీకు తీసుకొచ్చేసి ఈసీలోనే పెట్టిస్తా. నువ్వు సింపుల్గా స్లైడ్ అనే ఒక ఆప్షన్ కొట్టినావంటే పోయి ఎక్కడ పెడతావు?
మళ్ళీ సిఎస్సిలో పడిపోతావు. స్లైడింగ్ ఎంతమందికి అవుతుంది, ఎంతమంది డ్రాప్ అయిపోతారు, ఈ క్యాలిక్యులేషన్ మీ దగ్గర ఉంటుందా? ఉండదు. అంటే నియర్ బై ర్యాంక్స్ ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా కింద బ్రాంచ్లో పెట్టుకొని పై బ్రాంచ్కి ఎలా స్లైడ్ అవుతారు, ఇది అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు తప్ప మీరు గెస్ చేయడానికి కానీ లేకపోతే గూగుల్లోనో చాట్‌జీపీటీలోనో కొడితే వచ్చే విషయం కాదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్, ఏ గట్కేసర్లో ఉన్నటువంటి కాలేజీనో లేకపోతే ఏ ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి కాలేజీనో 1,60,000 ఫీజు పెట్టుకుంది. వాళ్ళు ఏదో తలకమాసిన వాళ్ళు అట్లా పెట్టుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు కంపారిటివ్లీ మల్లాడి సార్ నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆయన పాలు అమ్మినాడు, పూలు అమ్మినా, ఏదమ్మినా కానీ ఆయన ఎప్పటికీ ఒక సెన్సేషనే. ఆయన ఏం చెప్తాడు, ఐటీ సీటు తీసుకోండి నా దగ్గర ₹1,00,000 అంటాడు, ₹1,20,000 అంటాడు. ఆ సోకాల్డ్ ఇబ్రహీంపట్నం కాలేజీకి పోయేసి 1,55,000 కట్టడం కన్నా మా దానికన్నా మా దబిడిదిబిడైనా సరే మా మల్లాడి సార్ మేలు. ఇప్పుడు పేరెంట్స్కి ఆ లాజిక్ తెలియకపోవచ్చు, లేకపోతే వాళ్ళకి అవగాహన లేకపోవచ్చు. మనకి ఎవరి మీద బయాస్ ఉండదు. అల్టిమేట్గా నాకు 10,000 మీరు పే చేస్తున్నారు కాబట్టి నాకు మీకు సర్వీస్ ఇవ్వటం, ఇది ఒకటే మోటో. నాకు మల్లాడి సార్ అయినా ఒకటే, గట్కేసర్ కాలేజ్ అయినా ఒకటే, లేకపోతే ఇంకొక XYZ కాలేజ్ అయినా ఒకటే. ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ ఏ ఒక్కరికి బయాస్గా పనిచేయదు. నేను బయాస్ చూపించేది ఎవరి మీద అంటే కేవలం పేరెంట్స్ మీద తప్ప నాకు ఏ కాలేజ్ చైర్మన్తోనో ఏ యూనివర్సిటీతోనో బయాస్ అనేది అవసరం లేదు. మనకి మీరు 10,000 కడుతున్నారు, ఉన్నదంటూ ది బెస్ట్ మీకు చేసి పెట్టి పంపించడం. సరే, మొత్తానికి ఏంటంటే అల్టిమేట్గా ఇది గవర్నమెంట్లో జరిగేటువంటి పరిణామాలని చెప్పాను. యాక్చువల్గా ఫీజులు పెరుగుతాయా పెరగవా, ఇదంతా ఎందుకు సార్ సుత్తి లేకుండా సూటిగా ఒక మాట చెప్పండి అంటే 100% ఫీజులు పెరుగుతాయి. ఇది గుదిబండి అయినా బ్యాడ్ న్యూస్ అయినా మీరు భరించాల్సిందే. మల్లాడి సార్ మీద పాలు పోసినట్టు మిగిలిన కాలేజీలు ఉన్నట్లు మట్టి కొట్టినట్టు. అందరూ యూనివర్సిటీస్ ఏం బ్రహ్మాండంగా సీట్లు నింపుకోగలవు, బుడ్డ కాలేజీలు మాత్రం దెబ్బైపోతారు. మీరు కూడా ఇక తప్పేది కాదు. ఇంకోటి, మెకానికల్ సివిల్ ట్రిపుల్కి ఫుల్ రీఇంబర్స్మెంట్ ఏదైనా వచ్చే అవకాశం ఉందా? నెక్స్ట్ వీడియో తప్పనిసరిగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.